మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ పిల్లల్ని మీరు గుర్తుపట్టారా? ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియోలో చెప్పాను. బావగారు పామాయిల్ తోట మొక్కజొన్న వేశారు, వేరే వాళ్ళు కౌలుకు తీసుకుని. ఆ మొక్కజొన్న కాపలాకి వీళ్ళు ఇక్కడే తోటలోనే ఉంటున్నారు. పిల్లలు ముగ్గురు, వాళ్ళ అమ్మ నాన్న, మొత్తం 5గురు ఈ తోటలోనే ఉంటారు. మేము తోటలోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తుంటారు, అందుకని చిన్న వీడియో చేశాను. ఆ బుడ్డోడు చూసారా, వాడే గింతుండు. ఆ బుడ్డదాన్ని అస్సలు దింపడం లేదండి. వాడు దింపడం లేదు. అరే దింపరా కొద్దిసేపు మీ చెల్లినంటే ఆడ అలా కిందకి దింపబోయేసరికి అది భ్యా అని తెరుస్తుంది అనమాట, నోరు ఏడుస్తుంది. ఇక పొద్దాక అలా ఈపు మీద మోస్తా ఉండు పాపం. వాడే చిన్న పిల్లోడు, వాడికి మళ్ళీ వాళ్ళ చెల్లి ఎత్తుకొని తిప్పటం చూడండి. ఎన్నిసార్లు పైకి అంటుండో మొయ్యలేక, అయినా కానీ అలానే మోస్తాడు. నేను అరవంగా కిందకి దింపాడండి. ఇదిగోండి చూడండి, వాళ్ళ అన్నయ్యని పట్టుకొని షర్టు పట్టుకొని అస్సలు వదలట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరటిపళ్ళు తీసుకెళ్ళాము వాళ్ళ కోసమని, అరటిపళ్ళు ఇచ్చాము. వీళ్ళని చూస్తుంటే నాకు ఒక్క విషయానికి బాధ అనిపించిద్దండి. ఏంటంటే వాళ్ళు తినడం బాగానే తింటారు. ఆదివారం నాన్ వెజ్ తింటారు, ఈ మధ్యలో కూడా నాన్ వెజ్ తింటారు. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇవి తెచ్చి పెడతానే ఉంటారు. కానీ ఈ తోటలో ఉండటం, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా వాళ్ళ అమ్మ నాన్న చదువుకోకుండా ఉండి ఎక్కువగా ఇట్లా కాపలాలే ఉంటారండి ఈ తోటలలో పొలాలలో. రేపటి రోజున వీళ్ళు కూడా అలానే ఉంటారని చిన్న బాధ అంతే. మనం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళు ఎక్కువ ఇలానే ఉంటారు. ఇక వీళ్ళిద్దరిని బుడ్డోడు బుడ్డది అని అంటున్నానని, వాడు అది అంటున్నానని వేరే విధంగా తీసుకోకండి. నా దగ్గరికి ఎక్కువ వస్తుంటారు కాబట్టి మన పిల్లల లెక్క అలా అంటాను. ఈ వీడియో ఈ రోజుది కాదు, మొన్న బంగారు వచ్చినప్పుడు వీడియో. వాడి చేతిలో అరటిపళ్ళు ఉన్నా కానీ బుడదాన్ని ఎత్తుకోవాలని చూసి అది కుదరలేదు. బంగారే తీసుకెళ్లి దారిలో వదిలేస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. చిన్న వయసులో ఈ అన్న చెల్లెళ్ళ ప్రేమకి ఒక లైక్ కొట్టండి అబ్బా.